హైదరాబాద్లో చిరుత కలకలం రేపింది. శంషాబాద్ పరిధిలోని గొల్లపల్లి దగ్గర ఎయిర్పోర్ట్ ప్రహరీ నుంచి చిరుత దూకింది. దాంతోపాటు 2 కోనలు కూడా ఉన్నాయి. ఎయిర్పోర్ట్ ప్రహరీ దూకుతుండగా ఫెన్సింగ్ వైర్లకు చిరుత తగిలింది. దీంతో ఎయిర్పోర్ట్లోని కంట్రోల్ రూమ్లో అలారం మోగింది. కంట్రోల్ రూమ్ సెక్యూరిటీ అధికారులు అప్రమత్తమయ్యారు. సీసీ కెమెరాలు పరిశీలించడంతో చిరుత సంచరించినట్లు అధికారులు కనుగొన్నారు. అటవీ శాఖ అధికారులకు ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ అధికారులు సమాచారం అందించారు. ఎయిర్పోర్టుకు చేరుకున్న అటవీ అధికారులు చిరుతను బంధించేందుకు చర్యలు చేపట్టారు. హైదరాబాద్లో చిరుత కలకలం రేపింది. శంషాబాద్ పరిధిలోని గొల్లపల్లి దగ్గర ఎయిర్పోర్ట్ ప్రహరీ నుంచి చిరుత దూకింది. ఇక ఇదే సంఘటనకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ రానా ఫోన్లో అందిస్తారు. రానా, చెప్పండి. ఎయిర్పోర్ట్ కంట్రోల్ రూమ్ కి అలారం మోగడంతో ఒక్కసారి కూడా అలర్ట్ అయ్యారు. అలర్ట్ అయిన తర్వాత సీసీ కెమెరాలు పరిశీలించిన తర్వాత ఈ ఎయిర్పోర్ట్ ప్రహరీ గోడ దగ్గరగా ఒక చిరుత దూకుతున్నట్టుగా అక్కడ కనుగొన్నటువంటి నేపథ్యం కనపడుతుంది. ఆ చిరుత ఎటు వెళ్ళిపోయింది అనేది కూడా ఇప్పటి వరకు ఒక క్లారిటీ అయితే అధికారులు రాలేదు. చిరుత పిల్లలు కూడా అక్కడ ఉన్నారు అనేది వీరు సీసీ కెమెరాల్లో అది బందీ అయినట్టు కూడా వారు చెప్తున్న నేపథ్యం కాబట్టి అయితే చిరుత వచ్చింది, అక్కడ టచ్ ఆడుతుంది ఆ ప్రాంతంలోని అధికారులకు తెలియడంతో ఒక్కసారిగా కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు అలర్ట్ చేయడం జరిగింది. దాంతోపాటు అటవీ శాఖకు సంబంధించిన అధికారులు కూడా వీరు సమాచారం ఇచ్చారు. సమాచారం వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ అధికారులు కూడా అక్కడికి వచ్చారు. అక్కడ ఆ ప్రాంతం అంతా కూడా వారు చూశారు. కాకపోతే చిరుత వచ్చినట్టుగా వారికి ఆనవాళ్ళు అయితే చాలా క్లియర్ గా కనపడినటువంటి నేపథ్యంలో ఇప్పుడు మధ్యాహ్నం అయిపోయి పైగా ఎండ కావడంతో ఎక్కడన్నా కొంచెం సుదూర ప్రాంతంలో ఎక్కడన్నా నచ్చి ఉంటుందనే ఉద్దేశంతో కూడా వారు కూడా ఉన్నారు. పైగా అటవీ శాఖ అధికారులు తొందరగా రాలేకపోవడంతో ఈ ఎయిర్పోర్ట్ సిబ్బంది కూడా అక్కడ ఈ స్టార్ట్ చేయడానికి కొన్ని కెమెరాలు కూడా అక్కడ ఏర్పాటు చేశారు. ఇప్పటికే కొన్ని ఫోన్లు కూడా అక్కడ ఏర్పాటు చేశారు అటవీ శాఖ అధికారులు. మొత్తం కూడా ఆ ఏరియా కూడా పరిశీలిస్తున్నారు. ఒకవేళ కానీ ఇక్కడే ఆ పరిసర ప్రాంతాల్లోనే ఉంది అనేది ఖచ్చితంగా ఇప్పటికే ఈ ట్రాప్ కెమెరాలు ఈ బోర్డులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా చిక్కుతాయనేది కూడా అధికారులు చెప్తున్న నేపథ్యం కాబట్టి అయితే గొల్లపల్లి గ్రామస్తులు మాత్రం కాస్త అలర్ట్ గా ఉండాలంటే కూడా ఎయిర్పోర్ట్ అధికారులు వారు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రహరీ కూడా దూకి లోపలికి వచ్చిందనేది కూడా ఆ ఏరియా వాళ్ళకి అందరికీ తెలిసిన నేపథ్యంలో ప్రహరీ కూడా నుంచి ఒకవేళ మళ్ళీ చిరుత కూడా మళ్ళీ బయటకు వెళ్లే అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఆ ప్రాంతం అంతా ఏరియా అంతా ఎక్కడైతే ఈ ప్రహరీ గోడ ఉందో ఆ ప్రాంతం అంతా కూడా ఈ కెమెరాలు అనేది సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో దగ్గర కూడా ఖచ్చితంగా దాని కదలికలు అయితే మేము తెలుసుకుంటామనేసి అధికారులు చెప్తున్నారు. అయితే దీనికంటే ముందు ఒక చిరుత సంబంధించిన ఒక ఫోటో కూడా అక్కడ రిలీజ్ అయింది. కాకపోతే ఆ సంఘటనకి ఇప్పుడు ఇవాళ శంషాబాద్ లో జరుగుతున్నటువంటి ఫోటోకి సంబంధం లేదని కూడా అధికారులు చెప్పినటువంటి నేపథ్యం కనపడుతుంది. ఎందుకంటే ఈ ప్రహరీ గోడ ఎక్కువగా ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ తో ఉంటుంది కాబట్టి ఈ హై వోల్టేజ్ కూడా ఎక్కువ ఉంటుంది ఈ ఫెన్సింగ్ కి. దానివల్ల కూడా వాటికి ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా కూడా ఈ యొక్క చిరుత పిల్లలను కూడా మేము పట్టుకుంటామని అటవీ శాఖ అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యం కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ రానా.